హాయ్ అండి, అందరికీ నమస్తే. నా ఊపిరి నివేశక్య పార్ట్ 46. అలాంటి రూపంలో ఆర్యని చూడటం చాలా అరుదు. అందుకే అంజలి కూడా తన వైపుకు మరో 2 సార్లు దొంగ చూపులు విసిరింది. ఈ క్షణాన్ని గుర్తుగా ఒక ఫోటోలో తీసుకోవాలి అని ఆమె మనసు ఊరింది. తల్లిదండ్రులందరూ దయచేసి మీ పిల్లల పక్కన వచ్చి నిలబడండి. మనం ఇప్పుడు మొదటి కుటుంబ కార్యక్రమాన్ని మొదలు పెట్టబోతున్నాం. ఆర్య వెళ్లి బన్నీ పక్కన నిలబడగానే ఆ అబ్బాయి సంతోషంగా తను గట్టిగా హత్తుకున్నాడు. అదే సమయంలో తన పక్కనే ఉన్న 2 మహిళలు గుసగుసలు ఆడుకోవటం అంజలి చెవిన పడింది. అబ్బా, నేను చూసిన తల్లి తండ్రుల కల్లా ఈయనే అందగాడు. నిజమే కదా, మొదట నేనేదో సినిమా హీరో అనుకున్నాను. ఆ తర్వాత వాళ్ళిద్దరూ అంజలి వైపు అసూయగా చూశారు. వారిలో ఒకరు ధైర్యం చేసి అంజలి దగ్గరకు వచ్చి, ఆయన మీ భర్త? ఆ అబ్బాయి మీ కొడుకు అని అడిగింది. ఆ ప్రశ్న వినగానే అంజలి ముఖం సిగ్గుతో ఎర్రబడింది. కానీ ఆమె అవునన్నట్టు తలూపింది. మొదటి కుటుంబ కార్యక్రమం వేదిక మీద బంతిని దొల్లించే ఆట. ఒకేసారి 3 జట్లు పోటీ పడతాయి. ప్రతి పిల్లాడు వాళ్ళ నాన్నతో ఒక జంటగా ఉంటాడు. తండ్రుల బంతిని తమ పిల్లలకు అందించాలి. పిల్లలు ఆ బంతిని పట్టుకుని చివరి గీత వరకు తీసుకెళ్లాలి. పోటీ మొదలవగానే వేదిక కింద ఉన్న తల్లిదండ్రులందరూ ఎంతో ఆనందంగా చూశారు. ఆర్య వంతు వచ్చినప్పుడు మెరుపు వేగంతో మిగతా 2 తండ్రి కొడుకులు జంటలను వెనక్కి నెట్టేశారు. బన్నీ చెటుక్కున బంతిని అందుకుని చివరి గీత వైపుకు పరుగు తీశాడు. దాంతో వాళ్ళ రౌండ్ లో విజేతలుగా నిలిచారు. ఆ తర్వాత గెలిచిన ప్రతి జంట ఎలిమినేషన్ రౌండ్ లో పోటీ పడ్డాయి. చివరికి ఆర్య బన్నీ ఇద్దరు మొదటి స్థానంలో నిలిచారు. బన్నీ ముఖంలో ఆనందంతో కూడిన చిరునవ్వు చూసి వేదిక కింద ఉన్న అంజలి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. బన్నీని అంత గర్వంగా సంతోషంగా చూడడం ఆమెకి ఇదే మొదటిసారి. బన్నీ పక్కనే ఉన్న ఆ వ్యక్తి కిందకి వంగి వాడి చెమటని మెల్లగా తుడుస్తున్నాడు. ఆ క్షణంలో బన్నీకి ఒక సంపూర్ణమైన కుటుంబాన్ని ఇవ్వలేకపోయానని, వాడికి తను నిజంగా అన్యాయం చేశానని ఆమెకు అర్థమయ్యింది. ఆ తర్వాత బంతిని బుట్టలో వేసే ఆట మొదలయ్యింది. ప్రతి తండ్రి తమ పిల్లలను ఎత్తుకుని 6 సార్లు వేగంగా చుట్టూ తిరిగి బంతిని బుట్టలో వేయాలి. ఎవరైతే అత్యంత వేగంగా ఖచ్చితత్వంతో బంతిని బుట్టలో వేస్తారో వాళ్ళే విజేత. మిగతా వాళ్ళందరూ అన్నిసార్లు తిరగడంతో కళ్ళు తిరిగి కింద పడుతూ ఉంటే ఆర్య అప్పటికే 10 సార్లు తిరిగి మెరుపు వేగంతో అద్భుతమైన ఖచ్చితత్వంతో బంతులను బుట్టలో వేశాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. అమ్మో అమ్మా, నాన్నగారు ఈ ఆటలో అదరగొట్టేస్తున్నారుగా, ఎంత బాగుందో అని అక్కడ ఉన్న తల్లులలో ఒకరు గట్టిగా అరవకుండా ఉండలేకపోయింది. నిజానికి అక్కడ ఉన్న తల్లులందరూ మనసులో ఉన్న మాట కూడా అదే. ఈ నాన్న తోపు. వేది కింద ఉన్న ప్రతి ఒక్కరూ ఆర్యని పొగడ్తలతో ముంచెత్తుతూ ఉంటే అంజలి మాత్రం కళ్ళు పెద్దవి చేసి ఆశ్చర్యంగా చూస్తుంది. బన్నీ అంత సంతోషంగా ఉండడం ఆమె చూడటం ఇదే మొదటిసారి. వాళ్ళు మళ్ళీ గెలిచారు. బన్నీ వరుసగా 2 సార్లు గెలిచిన తర్వాత హెడ్ మిస్ట్రేట్ గారు వేదికపై వచ్చి ప్రకటించారు, బన్నీ వాళ్ళ అమ్మగారికి కూడా వేదికపై రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వెంటనే అంజలి బుర్ర పనిచేయటం ఆగిపోయింది. ఈ హెడ్ మిస్ట్రేట్ గారు ఏం చేయబోతున్నారు? ఆయన ఇప్పుడు స్టేజ్ పైకి వెళ్లకుండా తప్పించుకోలేనని ఆమెకు తెలుసు. ఇక అందుకే ఒక లోతైన శ్వాస తీసుకుని చిరునవ్వుతో పైకి వెళ్ళింది. అప్పుడు హెడ్ మిస్ట్రేట్ గారు ఉత్సాహంగా అడిగారు, బన్నీ వాళ్ళమ్మ, ముందుగా నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలి అనుకుంటున్నాను. ఇంత అద్భుతమైన అందమైన వ్యక్తి మీకు భర్తగా ఎలా దొరికారు? వెంటనే అంజలి సిగ్గుతో ముఖం ఎర్రపడగా పెదవులు బిగించి నవ్వి తడబడుతూ అంది, అది విధిరాత్ అనుకుంటా. బన్నీ వాళ్ళ నాన్నగారు నిజంగానే అద్భుతం. ఆయన వృత్తి ఏమిటో తెలుసుకోవచ్చా? నేను ప్రస్తుతం ఫైనాన్స్ రంగంలో పనిచేస్తున్నాను. ఆర్య ఆకర్షణీయమైన గొంతు ఎంతో మంత్రముగ్ధుల్ని చేసేలా ఉంది. అద్భుతం. అయితే మీరు డబ్బు సంపాదించడంలో దిట్టై ఉంటారు. ఇక మాట అంటూ ఇప్పటికే 40 ఏళ్లలో ఉన్న ఆ హెడ్ మిస్ట్రేట్ గారు కూడా ఆర్య వైపుకు 2-3 సార్లు చూశారు. ఎందుకంటే అంత అందమైన నాన్నను ఆమె చూడడం అదే మొదటిసారి. సరే, ఇప్పుడు బన్నీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారితో ఇలా చెప్పాలి, నువ్వు చాలా బాగా చేసావు బంగారు అని హెడ్ మిస్ట్రేట్ గారు అకస్మాత్తుగా ఇలా కోరారు. అప్పటిదాకా ఆర్య ముఖంలో ఒక చిన్న చిరునవ్వు ఉంది. కానీ ఆ మాట వినగానే ఆ నవ్వు మరింత పెరిగింది. హెడ్ మిస్ట్రేట్ గారు అందించిన మైక్ తీసుకుని అతను అంజలి వైపుకు దహించి వేసే చూపు చూస్తూ ఇలా గంభీరమైన గొంతుతో అన్నాడు, నువ్వు చాలా బాగా చేసావు బంగారు. ఆ వ్యక్తి చూపులకు అంజలి ముఖం వేడెక్కిపోయింది. నిజానికి హెడ్ మిస్ట్రేట్ గారు తర్వాత ఏం అడుగుతారో అని ఆమెకు చాలా భయంగా ఉంది. అంజలికి లోపలే ఇప్పుడు బన్నీ వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారికి తన ప్రేమను తెలియచేయాలి. ఏవండి, ఐ లవ్ యూ అని హెడ్ మిస్ట్రేట్ గారు ప్రకటించగా అంజలికు మాటలు రాలేదు. అయ్యో, నాకు సిగ్గేస్తుంది.
మైకు ఆమె చేతికి ఇచ్చేస్తున్నా. ఇక మాటలు చెప్పలేక అంజలి మెదడు పూర్తిగా మొద్దుబారిపోయింది. అమ్మ చెప్పు అంటూ ఆ క్షణంలో ఆమె పక్కనే నిల్చున్న బన్నీ ఆత్రంగా ఆమె ప్యాంటు పట్టుకుని లాగాడు. అప్పుడు అంజలికి వేరే దారి లేక మైక్లో చెటుక్కున ఏమండి, నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పేసింది. ఆ మాట చెప్పాక వెంటనే స్టేజ్ దిగిపోవాలని ఆమె అనుకుంది. కానీ టీచర్స్ గారి గొంతు గొంతు మళ్ళీ వినిపించింది. ఇప్పుడు బన్నీ వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారిని ఒకసారి హత్తుకుంటే బాగుంటుంది కదా. అంజలి ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగానే ఆర్య చెయ్యి పాములా ఆమె నడుం చుట్టూ బిగిసింది. మరుక్షణంలోనే ఆమె అతని దృఢమైన గుండెకు దగ్గరగా నొక్కబడింది. అతని నుండి వస్తున్న మగతనపు వాసన ఆమెను తాకింది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు. అప్పుడు తేరుకున్న అంజలి ఉలిక్కిపడి వెంటనే ఆర్యాని దూరంగా నెట్టింది. వాళ్ళు స్టేజ్ దిగి వచ్చాక బన్నీ చకచక తన సీట్లోకి వెళ్లి కూర్చున్నాడు. ఆర్య కూడా అంజలి పక్కనే ఉన్న తన సీట్లో వచ్చి కూర్చున్నాడు. కానీ అంజలికి ఆర్య వైపుకి చూడాలంటేనే భయంగా ఉంది. ఈ కుటుంబ కార్యక్రమాలు ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిదని ఆమె మనసులో అనుకుంది. ఇక అదృష్టవశాత్తు ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలన్నీ వేరే క్లాసుల పిల్లల వాళ్ళ అమ్మలతో కలిసి చేసేవి. ఇక సాయంత్రం 4 గంటలకు ప్రాంతంలో బహుమతుల దినోత్సవం మొదలైంది. బన్నీకి తనకంటూ ఒక చిన్న గాజు కప్పు గెలుచుకుని ఆనందంగా తిరిగి వచ్చాడు. చివరగా టీచర్స్ గారు కార్యక్రమం ముగిసిందని ప్రకటించగాని అంజలి అమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంది. బన్నీని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోవడానికి ఆమె చాలా ఆత్రంగా ఉంది. వాళ్ళు ఆర్య కారు ఎక్కగానే అతను కోట్ల రూపాయలు విలువైన రోల్స్ రాయ్స్ ఫాంటమ్ కారు నడుపుతున్నాడని అక్కడున్న తల్లిదండ్రులందరూ గమనించారు. ఇంతలో కారులో ఉన్న బన్నీ, ఆర్య అంకుల్, ఈ రోజు మీరు అదర కొట్టేశారు అని కేరింతలు కొట్టాడు. బాగా అలసిపోయి ఉంటావు. ఈ రాత్రికి నేను మీకు రాత్రికి భోజనం ఇస్తాను. ఆర్య కొద్దిగా వెనక్కి తిరిగి అన్నాడు. కానీ అంజలి వద్దు అంది. పర్వాలేదండి, నేను బన్నీని ఇంటికి తీసుకెళ్తాను. అమ్మా, ఆర్య అంకుల్ మనకు విందు ఇవ్వటం కాదు, మనమే ఇవ్వాలి. ఈ రాత్రి మనం బయట భోజనానికి వెళ్దామా? ఇక బన్నీ అప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేసేశాడు. ఇంకో మరోవైపు బన్నీ ముందు పిసినారిలా కృతజ్ఞత లేని దానిలా కనిపించడం అంజలికి ఏమాత్రం అసలు ఇష్టం లేదు. పైగా బన్నీ చెప్పింది కూడా నిజమేనని, ఈ రోజు బన్నీకి సహాయం చేసినందుకు ఆర్యకి ప్రత్యుపకారం చేయాలని ఆమె అనుకుంది. సరే అయితే నేనే మీకు డిన్నర్ ఇస్తాను నడుపుతున్న అతనితో చెప్పింది అంజలి. సరే, మరి ఎక్కడికి వెళ్దాం? మా ఇంటి కింద ఉన్న స్థానిక వంటగల హోటల్కి వెళ్దామని అంది ఆమె. తర్వాత తన కొడుక్కి స్నానం చేయించాలి కాబట్టి ఆమె ఎక్కువ దూరం ప్రయాణించడం ఇష్టపడలేదు. అంజలి కొత్త ఇల్లు కొన్న వీధి దగ్గర కారు ఆపగానే మేము ఇక్కడే ఉంటున్నాం అని బన్నీ ఆర్యకి చెప్పాడు. ఆర్య చిన్న పిల్లాడికి తలూపాడు. ఆ హోటల్లో స్థానిక రుచులు వడ్డిస్తారు. వ్యాపారం కూడా బాగా జరుగుతుంది. కిటికీ పక్కన ఒక టేబుల్ చూసుకుని కూర్చున్నాక అంజలి కొన్ని స్థానిక రుచులు చెప్పింది. వాళ్ళు భోజనం ఏమాత్రం ఆలస్యం లేకుండా తెచ్చేశారు. అదే సమయంలో బన్నీ తన సీట్లో కూర్చుని తన కప్పుతో ఆడుకుంటున్నాడు. తినండి, ఇది మరీ ఖరీదైన హోటల్ కాకపోయినా ఇక్కడ టేస్ట్ చాలా బాగుంటుంది. ఆమె తన ఎదురుగా కూర్చున్న వ్యక్తితో అంది. నాకు పట్టింపులు లేవు. ఆర్య తన చెంచాలు తీసుకుని తినడం మొదలుపెట్టాడు. అంజలి బన్నీకి ఆహారం తినిపించింది. బయట నుండి చూసేవారికి వాళ్ళ ముగ్గురు ఒక సంపూర్ణమైన కుటుంబంలా కనిపించారు. ఆ క్షణంలో బన్నీ ఒక సాధారణమైన కిండర్ గార్డెన్ లో చదువుతున్నందుకు అంజలి మనసులో సంతోషపడింది. ఇక్కడి తల్లిదండ్రులకు పెద్దగా పరిచయాలు లేవు, అందుకే వాళ్ళ ఆర్యాన్ని గుర్తుపట్టలేదు. భోజనం తర్వాత ఆమె బిల్లు కడుతున్నప్పుడు బన్నీ చుట్టూ చూసుకోకుండా అటు ఇటు తిరుగుతూ వడ్డించడానికి పరిగెత్తుకుంటూ వస్తున్న వడ్డించే అమ్మాయిని గుర్తుపోయాడు. బన్నీ, జాగ్రత్త! ఆర్య చిటుక్కున బన్నీని తన వెనక్కి లాక్కుని కాపాడాడు. ఆ వడ్డించే అమ్మాయి భయంతో తూలింది. ఆమె చేతిలో ఉన్న పళ్ళెం మురిగిపోయి ఆ వంటకాలన్నీ ఆర్య చేయి మీద పడ్డాయి. క్షమించండి, క్షమించండి అని కంగారుగా పనిచేస్తున్న ఆ వడ్డించే అమ్మాయి భయంతో ఏడవడం మొదలుపెట్టింది. కంగారుగా అతని చెయ్యిని శుభ్రం చేయడానికి ప్రయత్నించింది. బన్నీని కాపాడబోయి ఆర్య తన చొక్కా పాడు చేసుకోవడం చూసిన అంజలి వెంటనే అక్కడ పరిగెత్తుకెళ్లి ఏడుస్తున్న వడ్డించే అమ్మాయిని ఓదార్చింది. పర్వాలేదు, మేము ఇక్కడే దగ్గరలో ఉంటాం. హోటల్ నుండి బయటకు వచ్చాక అతన్ని శుభ్రం చేసుకోవడానికి తమ ఇంటికి ఆహ్వానించక తప్పలేదు ఆమెకు. ఇక లక్కీగా ఇందాక మీరు తల్లిదండ్రుల కార్యక్రమానికి వేసుకున్న టీషర్ట్ ఇంకా కారులోనే ఉంది. అది మార్చుకోవడానికి మీకు అభ్యంతరం లేదు కదా? అంజలి ఆర్యాని అడిగింది.
సరే, మీ ఇంట్లో స్నానం చేస్తాను. శుభ్రత విషయంలో ఆర్య లాంటి పట్టింపు ఉన్నవాడు ఇలాంటి చొక్కాతో ఇంటికి వెళ్ళడానికి ఇష్టపడడని తనకి స్పష్టంగా తెలుస్తుంది. కారులో నుంచి టీషర్ట్ తీసుకున్నాక అంజలి, జయంత్, ఆర్య ముగ్గురు కలిసి ఇంటికి వెళ్లారు. అంజలి కొత్త ఇల్లు చూసిన ఆర్య ఆమె పాత అపార్ట్మెంట్ కానీ ఇది పెద్దదిగా మరింత సౌకర్యవంతంగా ఉందని గ్రహించాడు. మరి చూద్దామండి ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో.